Now, good morning, children. In previous classes, we have completed 3 chapters. Today, we are going to discuss about chapter 4, our culture and heritage. Okay, ma? Culture means the way of life of a particular group. The way of life, lifestyle of a particular group. And the second one, heritage. Meaning of heritage, work of art, literature, music, etc. that are passed from one generation to another. మనం నేర్చుకునే ఏదైనా మన ఓల్డర్ పీపుల్ దగ్గర నుంచి ఓల్డెస్ట్ పీపుల్ దగ్గర నుంచి మనం నేర్చుకుంటూ ఉన్నాం కదమ్మా. అలా వంశపారంపర్యంగా మనకి ఏది వచ్చినా అది ఆర్ట్ అయినా లిటరేచర్ అయినా ఏదైనా ఓల్డెస్ట్ పీపుల్ దగ్గర నుంచి మనం తీసుకునేదాన్ని, ఏషియన్ పీపుల్ దగ్గర నుంచి మనం తీసుకునేదాన్ని హెరిటేజ్ అంటారు. అవి మౌన్మెంట్స్ అయినా కావచ్చు, ఆర్ట్, లిటరేచరు, మ్యూజిక్, డ్యాన్స్, ఎనీవన్. ఓకే, వన్ జనరేషన్ టు అనదర్, ఒక జనరేషన్ నుంచి వేరే జనరేషన్ పాస్ అయ్యేదాన్ని హెరిటేజ్ అని పిలుస్తారు. ఓకేనా? ఇన్ దిస్ చాప్టర్ page number 47, open all of you student, page number 47. See all of you. In India, people speak different languages, follow different traditions, customs and religions. మన ఇండియాలో ఉన్న పీపుల్ డిఫరెంట్ లాంగ్వేజెస్ మాట్లాడుతూ ఉంటారు, డిఫరెంట్ ట్రెడిషన్స్ అంటే ఆచారాలు, సాంప్రదాయాలు అంటారు కదమ్మా, అవి కస్టమ్స్ అండ్ రిలీజియన్స్, ఇవన్నీ కూడా మన ఇండియాలో ఉన్న పీపుల్ డిఫరెంట్గా ఫాలో అవుతూ ఉంటారు. దట్స్ వై ఇండియా ఈజ్ ఏ ల్యాండ్ ఆఫ్ గ్రేట్ డైవర్సిటీ. అంటే ఏంటమ్మా, అన్ని రకాలు మన ఇండియాలో అంటే వేరే కంట్రీస్లో ఉండవు. వాళ్ళు ఏదో ఒకదాన్ని ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు అక్కడ ఉండే పీపుల్. కానీ మన ఇండియాలో డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి కాబట్టి ఇండియా ఈజ్ ఏ గ్రేట్ డైవర్సిటీ. అంటే భిన్నత్వం, అందరూ కలిసి ఉంటారు అనేది, అంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ, భిన్నత్వంలో ఏకత్వం మన ఇండియాని పిలుస్తూ ఉంటారు. బట్ ఎట్ ద సేమ్ టైం మెనీ థింగ్స్ సచ్ యాజ్ ఫెస్టివల్స్, హెరిటేజ్ అండ్ కల్చర్ బైండ్ ద పీపుల్ టుగెదర్. ఇన్ని లాంగ్వేజెస్, కస్టమ్స్, ట్రెడిషన్స్, రిలీజియన్స్ ఇన్ని ఫాలో అవుతున్నప్పటికీ కూడా మన ఇండియన్ పీపుల్ బైండ్ టుగెదర్, అందరూ కూడా కలిసికట్టుగా ఉంటారంట. అలానే డిఫరెంట్ ఫెస్టివల్స్ కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు, డిఫరెంట్ రిచువల్స్, రిలీజియస్ రిచువల్స్ ఉంటారు, అవి ఎవరికి నచ్చిన వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. బట్ ఇండియన్స్ బైండ్ ద పీపుల్ టుగెదర్. ఇన్ని ఫెస్టివల్స్ ఉన్నా, ఇన్ని ట్రెడిషన్స్ ఉన్నా మన ఇండియన్ పీపుల్ అందరూ కలిసికట్టుగా ఉండడం జరుగుతుందంట. ద యూనిటీ ఇన్ డైవర్సిటీ మేక్స్ ఇండియా ఏ మినీ కాంటినెంట్. యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటే భిన్నత్వంలో ఏకత్వం. భిన్నత్వం అంటే ఏంటి? అన్ని రకాలు కలిసి ఉండడం. ఇప్పుడు మనం హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, బౌద్ధ మతస్థులు, జైన మతస్థులు, ఇలా డిఫరెంట్ రిలీజియన్స్ వాళ్ళు అన్నీ కలిసి ఉన్న వీఆర్ ఆల్ ఇండియన్స్. అంటే అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు ఉన్న మనమందరం కూడా ఒకటే. ఏంటది? ఇండియన్స్. అంటే భిన్నత్వంలో ఏకత్వం, యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఓకే, అండ్ నెక్స్ట్, సో ఇండియా ఈజ్ కాల్డ్ ఏ మినీ కాంటినెంట్. కాంటినెంట్ మీన్స్ ఖండము. యాక్చువల్లీ మన ఇండియా ఈజ్ లొకేటెడ్ ఇన్ ఏషియన్ కాంటినెంట్. ఇండియా ఆల్సో కాల్డ్ సబ్ కాంటినెంట్. అండ్ నెక్స్ట్, ఇండియా ఈజ్ ఆల్సో కాల్డ్ మినీ కాంటినెంట్ ఆల్సో. ఓకే, అండ్ నెక్స్ట్, ఫ్రమ్ లద్దాఖ్ in the north to Kerala in the south, and from Arunachal Pradesh in the east to Gujarat in the west. India has different landforms and climate. Now see all of you. North, south, east, west. Where is the Ladakh located? Ladakh, Jammu and Kashmir. ఇప్పుడు మనకు ఆల్రెడీ
చైనా వాడికి ఇండియన్ ఆర్మీకి ఫైట్ జరుగుతుంది కదా మా లద్దాఖ్ అనే ప్లేస్లో. అక్కడ ఉన్న లద్దాఖ్ దగ్గర నుంచి ఇక్కడ లద్దాఖ్ దగ్గర నుంచి కన్యాకుమారి అంటే మనకి ఇక్కడ అంటే నార్త్లో ఉన్న లద్దాఖ్ దగ్గర నుంచి సౌత్లో ఉన్న కన్యాకుమారి, అట్ ద సేమ్ టైం ఈస్ట్లో ఉన్న అరుణాచల్ ప్రదేశ్ దగ్గర నుంచి వెస్ట్లో ఉన్న గుజరాత్ వరకు ఇండియా హ్యావ్ different landforms and climate. Different landforms means mountains, plains, plateau, coastal plains, like, okay, and climate also different climate. And in the north climate is very pleasant, అటు కోల్డ్గా ఉంటుంది ఇటు హాట్గా ఉంటుంది. మనకి ఇక్కడ సౌత్కి వచ్చేటప్పటికి హాట్ క్లైమేట్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఇండియాకి వచ్చేటప్పటికి క్లైమేట్ కూడా మనకి డిఫరెన్స్గా ఉంటుంది. ఇప్పుడు రాజస్థాన్కి వెళ్తే హాట్, ఈ హిమాలయాస్కి వెళ్తే కూల్, కదా క్లైమేట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, యాజ్ ఎ రిజల్ట్ దేర్ ఆర్ డిఫరెన్సెస్ ఇన్ ఫుడ్ హ్యాబిట్స్. మనకి ఇలా ఉండడం వల్ల డిఫరెంట్ ల్యాండ్ ఫామ్స్ డిఫరెంట్ క్లైమేట్ ఉండడం వల్ల మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. అట్ ద సేమ్ టైం డ్రెస్సింగ్ స్టైల్ అండ్ లాంగ్వేజ్, వే ఆఫ్ టాకింగ్, లాంగ్వేజ్, డ్యాన్స్ ఫార్మ్స్ అండ్ మ్యూజిక్ ఇన్ దీస్ రీజియన్స్. అంటే ఆ ప్రాంతాన్ని బట్టి వాళ్ళు మాట్లాడే భాష కానీ, తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ కానీ, వాళ్ళు వేసే డ్యాన్సెస్ కానీ, వాళ్ళు పాడే పాటలు కానీ అన్నీ కూడా డిఫరెంట్ వేలో ఉంటాయన్నమాట. ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ టుగెదర్ మేక్ అవర్ లివింగ్ హెరిటేజ్. ఇవన్నీ కలిస్తేనే మన యొక్క హెరిటేజ్. ఓకే, ఇండియా హ్యాస్ ఎ రిచ్ లివింగ్ హెరిటేజ్. మన ఇండియాలో ఉన్న హెరిటేజ్ అని చెప్పుకుంటే చాలా గొప్పది. లివింగ్ హెరిటేజ్ రిఫర్స్, అది రిఫర్ చేస్తే దేంట్లో మనకు కనిపిస్తుంది అంటే వర్క్ ఆఫ్ ఆర్ట్, డ్రెస్సింగ్ స్టైల్, మ్యూజిక్ అండ్ డ్యాన్స్. వీటన్నింటిలో కూడా మనకి హెరిటేజ్ అంటే వంశపారంపర్యంగా వచ్చే లక్షణాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయంట. దట్ ఆర్ పాస్డ్ ఫ్రమ్ ద ఎర్లియర్ జనరేషన్స్ టు ద ప్రజెంట్ జనరేషన్. ఎర్లియర్ జనరేషన్ అంటే మనకన్నా ముందు ఉన్నవాళ్ళు, యాన్సిస్టర్స్, వాళ్ళ దగ్గర నుంచి మనకు వచ్చి రావడాన్ని హెరిటేజ్ అని పిలుస్తారు. ఓకేమా, ఇన్ దిస్ చాప్టర్ we will study about Indian culture and heritage. First one, dress. Let us say Indian dresses vary from region to region and reflect the tradition, culture and occupation of that region. First one, dress. మన ఇండియన్ పీపుల్ వేసుకునే డ్రెస్ని చూస్తే వాళ్ళు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు మనకు రిఫ్లెక్ట్ అవుతుందంట. వాళ్ళ ట్రెడిషన్ ఏంటో అంటే వాళ్ళు పఠించే పద్ధతులు ఏంటో తెలుస్తాయి. అంటే వాళ్ళ కల్చర్, సంస్కృతి అంటారు కదా, అవి తెలుస్తుంది. అంటే ఆక్యుపేషన్, వాళ్ళు చేసే పని కూడా మనకి తెలుస్తూ ఉంటుంది. అంటే దట్ రీజియన్, ఆ ప్లేస్ యొక్క. లెట్ us take a look at the dresses of the various regions of our country. ఇప్పుడు మీకు ఇక్కడ పేజ్ నెంబర్ 47 and 48, 49లో కొన్ని డ్రెస్సింగ్ స్టైల్స్ ఇచ్చారు. అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్, ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ men, women, వాళ్ళ యొక్క డ్రెస్సింగ్ స్టైల్స్ డిస్కస్ చేద్దాము. ఫస్ట్ వన్, ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ ఉమెన్ వేర్ శారీ. ఉమెన్ వేర్ శారీ అండ్ మెన్ వేర్ పైజామా కుర్తా. పైజామా అండ్ కుర్తా. అండ్ ద సెకండ్ వన్, జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్
పిలుస్తారంటమ్మా. జమ్మూ అండ్ కాశ్మీర్లో వాళ్ళు వేసుకునే లాంగ్ డ్రెస్ని ఫిరాన్ అని పిలుస్తారంట. ఇక్కడ మనకి మెన్ను ఉమెన్ డివైడ్ చేయలేదు. ఓకే. అండ్ నెక్స్ట్ పంజాబ్. పంజాబ్ వాళ్ళు వేసుకునే డ్రెస్ ఏంటంటే కుర్తా, लुंगी और पैजामा, लुंगी और पैजामा. मेंस वेयर कुर्ता, लुंगी और पैजामा. एंड वुमेन वेयर सलवार कमीज. मेंस वेयर सलवार कमीज. మనం ఇప్పుడు ఏం డిస్కస్ చేస్తున్నాం? డ్రెస్ డిఫరెంట్ స్టేట్స్లో వాళ్ళు వేసుకునే డ్రెస్ స్టైల్ డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ వన్ ఉత్తరప్రదేశ్, సెకండ్ వన్ జమ్మూ అండ్ కాశ్మీర్, థర్డ్ వన్ పంజాబ్, అండ్ ద ఫోర్త్ వన్ గుజరాత్. Men's wear chorno and angarko. Along with turban. Turban means తలపాగా అంటాం కదా మనం. అది వాళ్ళు మనం పంచకట్టు కట్టుకుంటారు కదా మన తాతయ్యలు వాళ్ళు, గ్రాండ్ పేరెంట్స్ ఆ టైప్లో కట్టుకుంటారు పంచకట్టు. దాన్ని అంగరకు అంటారంట. అండ్ చోర్నో మనం ఇక్కడ దీన్ని పైజమా అని పిలుస్తూ ఉంటాం కదా, లేకపోతే లాల్చి అంటూ ఉంటారు, పైజమా లాల్చి అంటూ ఉంటారు కదా. అలా చోర్నో అండ్ అంగరకు అంటే పొడవుగా, షర్ట్ పొడవుగా ఉండి పంచకట్టులా ఉంది. మీరు అక్కడ పిక్చర్లో చూస్తే టెక్స్ట్ బుక్లో చక్కగా అర్థమవుతుంది. అండ్ మెన్స్ వేర్ అండ్ నెక్స్ట్ ఉమెన్ వేర్ ఉమెన్స్ వేర్ చనియో అండ్ చోళీ విత్ వాడని. వాడని అంటే ముసుగు వేసుకుంటారు కదా నెత్తి మీద, మనం చున్నీ మామూలుగా వేసుకుంటాం. ఈ గుజరాత్లో ఉన్న పీపుల్ ముసుగు నెత్తి మీద వేసుకుంటారు. అంటే పిక్చర్లో చూడడం చక్కగా అర్థమవుతుంది. మనం వేసుకుని ఎలా ఉంటుంది, మనం పరికిణీ జాకెట్ అంటూ ఉంటాం కదా, ఆ స్టైల్లో ఉంది. కాకపోతే అక్కడ వాళ్ళు దాన్ని చనియో చోళీ అని పిలుస్తారు. అలాంగ్ విత్ ఓఢని. ఓఢని అంటే మేలు ముసుగు అంటారు, నెత్తి మీద ముసుగు. ఓకే. నెక్స్ట్ మహారాష్ట్ర. మహారాష్ట్ర men wear dhoti and shirt. Dhoti and shirt. along with head dress. అంటే వాళ్ళు ఈ ధోతి షర్ట్తో పాటు నెత్తి మీద ఒక క్యాప్ కూడా పెట్టుకుంటారు. అంటే దాన్ని ఏమని పిలుస్తారు అంటే పేటా, PHETA. వాళ్ళు వేసుకునే ధోతి షర్ట్తో పాటు మీరు పిక్చర్లో చూడండి. ఇది కూడా ఎలా ఉంది, లోపల ఒక షర్ట్ ఉంది, పైన ఓవర్ కోట్లా ఉంది. సేమ్ ఆ కలర్ టోపీ నెత్తి మీద పెట్టుకున్నాడు ఆయన. మామూలు పంచకట్టలానే కనిపిస్తుంది. కానీ అక్కడ వచ్చేటప్పుడు వాళ్ళు ఇలా పిలుస్తారు, ధోతి అండ్ షర్ట్ అలాంగ్ విత్ పేటా అంటే నెత్తి మీద ఉన్న క్యాప్. అండ్ నెక్స్ట్ ఉమెన్ వేర్ శారీ. ఫోక్ వేర్ అంటే మన ఇంట్లో పేరెంట్స్ కట్టుకున్నట్టుగా శారీయే కట్టుకుంటారు, కానీ వాళ్ళు
ఫోక్ స్టైల్లో అంటే డిఫరెంట్గా జానపద పాటలు పాడేవాళ్ళు కడుతుంటారు కదా, మీ పిక్చర్లో చూడండి డిఫరెంట్గా ఉంది. అలాగే స్లీవ్, షార్ట్ స్లీవ్ చోళీ, బ్లౌజు హ్యాండ్స్ పొడవు కాకుండా పొట్టిగా పెట్టుకుంటారంట. ఎక్కడ మహారాష్ట్రలో ఉన్న పీపుల్ శారీనే కట్టుకుంటారు కానీ షార్ట్ స్లీవ్లెస్ బ్లౌజు వేసుకుంటారు, చిన్న చిన్న హ్యాండ్స్ పెట్టుకుంటారంట. అండ్ నెక్స్ట్ రాజస్థాన్, మెన్స్ వేర్ ధోతి అండ్ అంగర్కా. అండ్ టర్బన్. మనకి ఈ స్టైల్ ఇంకొక చోట కూడా కనిపిస్తుంది చూడండి, సేమ్ ఇదే ధోతి అంగర్కా టర్బన్. ఇక్కడ ఇది మారింది, ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి చోర్నో అండ్ అంగర్కు టర్బన్ అన్నారు ఇక్కడ గుజరాత్లో. కానీ మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి కొంచెం అంగర్కా టర్బన్ మ్యాచ్ అయింది, ధోతి ఒకటి మారింది. చూడండి ఒక్కసారి పిక్చర్స్ డిఫరెంట్ కలర్స్ చాలా చక్కగా ఉన్నాయి టెక్స్ట్ బుక్లో. మీరు అవి చూసి అక్కడ ఉన్న చదివితే వాళ్ళు వేసిన డ్రెస్సింగ్ స్టైల్ అన్నీ చాలా బాగా తెలుస్తుంది. అండ్ మెన్స్ అండ్ మెన్ అండ్ ఉమెన్ వేర్ ఘాగ్రా చోళీ అండ్ ఓడని. ఘాగ్రా చోళీ అంటే మనందరికీ తెలుసు, మనం కూడా ఇక్కడ ఇప్పుడు ఫ్యాషన్గా అన్ని చోట్ల యూజ్ చేస్తున్నారు, ఆ స్టేట్లోనే ఏం కాదు, అందరికీ తెలుసు ఘాగ్రా చోళీ అంటే. లాంగ్గా పరిగిణి ఉండి బ్లౌజు పైన చున్నీ వస్తుంది కదమ్మా, అది ఘాగ్రా చోళీ. వాడు దాన్ని ఓడని ముసుగులా వేసుకుంటారంట ఘాగ్రా చోళీ. ఎక్కడ రాజస్థాన్లో ఉన్న పీపుల్. ఓకే అమ్మా, ఒకసారి డ్రెస్సింగ్ స్టైల్స్ అబ్జర్వ్ చేయండి. ఉత్తరప్రదేశ్లో అమ్మాయి శారీనే కట్టుకుంది. పిక్చర్స్ చూడండి, పేజ్ నెంబర్ 47. మెన్ వచ్చేటప్పటికి పైజామా అండ్ కుర్తా. మనం లాల్చీ పైజామా అని పిలుస్తూ ఉంటాం, మనం కూడా ఇక్కడ చూస్తూనే ఉంటాం, ఆ డ్రెస్సింగ్ స్టైల్ కనిపిస్తుంది. జమ్మూ అండ్ కాశ్మీర్లో వాళ్ళందరూ చాలా పొడవుగా డ్రెస్ వేసుకుంటారంట, దాన్ని ఫిరాన్ అని పిలుస్తారంట. అలాగే పంజాబ్లో వచ్చేటప్పటికి మెన్ వచ్చి కుర్తా లుంగి ఆర్ పైజామా వేసుకుంటారు. మీరు పిక్చర్స్ చూడండి చక్కగా తెలుస్తుంది అది ఎలా ఉంది. పైజామా మనం ఇక్కడ వేసుకునే పైజామా లాగా ఉండి దానిపైన ఓవర్ కోట్ ఉంది, పంచకట్టు డిఫరెంట్ స్టైల్లో కనిపిస్తుంది. అండ్ అమ్మాయిలు వచ్చేటప్పటికి సల్వార్ కమీజ్. మనకి ఇక్కడ డ్రెస్సులు వేస్తాం కదా ఇప్పుడు, పిక్చర్ చూడండి తెలుస్తుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ గుజరాత్లో వచ్చేటప్పటికి చోర్నో అండ్ అంగరకు అండ్ టర్బన్. ఇది కూడా మనకి పైజామా పంచకట్టు తలపాగా కనిపిస్తుంది. టర్బన్ అంటే తలపాగా. అమ్మాయిలు వచ్చేటప్పటికి చనియా అండ్ చోళీ, ఓఢని ముసుగు వేసుకుంటారంట. నెక్స్ట్ మహారాష్ట్రలో వచ్చినప్పుడు ధోతి షర్ట్ అలాంగ్ విత్ పేట, నెత్తి మీద క్యాప్తో అమ్మాయిలు శారీ కట్టుకుంటారు. రాజస్థాన్ వాళ్ళు వచ్చేటప్పటికి ధోతి అంగర్కా టర్బన్. చూడండి రాజస్థాన్ డ్రెస్సింగ్ స్టైల్, వాళ్ళు షర్ట్ కూడా డిఫరెంట్ స్టైల్లో ఉంది, కుచ్చులాగా. అది మాత్రం మనకు డిఫరెంట్గానే కనిపిస్తుంది మిగతా వాటితో పోలిస్తే. ఏ స్టేట్లో? రాజస్థాన్. అలాగే తలపాగా కామన్. అండ్ నెక్స్ట్ మన నెక్స్ట్ వన్ చూడండి, వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్ వచ్చేటప్పటికి మనకి ఉమెన్ డ్రెస్ వచ్చి బెంగాలీ శారీ, బెంగాల్ శారీ. బెంగాల్ శారీ ఉమెన్ వచ్చేటప్పటికి బెంగాల్ శారీ. అండ్ మెన్ వేర్ ట్రెడిషనల్ ధోతి అండ్ కుర్తా. ధోతి అండ్ కుర్తా. చూడమ్మా, మనకి మ్యాక్సిమం ఏ స్టేట్కి వెళ్ళినా కూడా మెన్ వేరు కొంచెం ఇంచుమించుగా ఒకలానే ఉంటుంది. కంపల్సరీ ఈ ధోతి కుర్తా ఇవే వస్తున్నాయి. ఆడవాళ్ళలో కూడా శారీస్ వస్తున్నాయి కానీ వాళ్ళు కట్టే స్టైల్
డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. వెస్ట్ బెంగాల్ వాళ్ళు కట్టే డ్రెస్సింగ్ స్టైల్ అది. అండ్ నెక్స్ట్ ఒడిస్సా. వీళ్ళు ఇక్కత్ ప్యాటర్న్ ఉన్న శారీస్ కట్టుకుంటారంట ఎక్కువగా. ఇక్కత్ ప్యాటర్న్ ఒడిస్సా వాళ్ళే కాదు, ఇప్పుడు మన ఆంధ్ర స్టేట్లో వాళ్ళు కూడా ఇక్కత్ శారీస్ కడుతున్నారు, కానీ కట్టే విధానం డిఫరెంట్గా ఉంది. ఒకసారి పిక్చర్లో చూడండి, వాళ్ళు చాలా షార్ట్గా కట్టారు శారీ. మగవాళ్ళు వచ్చేటప్పటికి ధోతి, ఇక్కత్ ప్యాటర్న్తో ఉన్న శారీ కట్టుకుంటూ ఉంటారండి ఒడిస్సా వాళ్ళు. మగవాళ్ళు వచ్చేటప్పటికి ధోతి కావాలి. చూడండి పిక్చర్లో స్లీవ్లెస్ బనియన్, పంచకట్టు, తలపాగా, మెడలో ఒక కండువ, డిఫరెంట్ స్టైల్లో కనిపిస్తున్నారు వాళ్ళు ఒడిస్సా వాళ్ళు. అండ్ నెక్స్ట్ అస్సామీస్. అస్సామీస్ ఉమెన్ వేర్ చూడడానికి శారీలా ఉంటుంది, కానీ బట్ నాట్ ఏ శారీ. ఇట్ ఈస్ నౌన్ యాజ్ మేఖ్లా చాదర్. వాళ్ళు కట్టుకునే శారీ కట్టుకుంటారు, కానీ చూడడానికి శారీలో ఉంటుంది, కానీ శారీ బట్ నాట్ ఏ శారీ. ఇట్ ఈస్ ఏ మేఖ్లా చాదర్. And next men wear dhoti. Men wear dhoti. ధోతి పంచకట్టు కట్టుకుంటారు. అండ్ సిల్క్ దాంతో తయారైన షర్ట్ వేసుకుంటారు. దాన్ని ఏమని పిలుస్తారు అంటే సూలా షర్ట్ ద్వారా పిలుస్తారంట. అండ్ నెక్స్ట్ మధ్యప్రదేశ్. లెహంగా చోళీ. ఉమెన్ వచ్చేటప్పటికి లెహంగా చోళీ. ఆ శారీ ఆర్ బ్లౌజ్. శారీ కూడా కట్టుకుంటారంట ఇక్కడ వాళ్ళు. లెహంగా చోళీ కానీ శారీ బ్లౌజ్ కానీ వేసుకుంటారు మధ్యప్రదేశ్ వాళ్ళు. మెన్ వచ్చేటప్పటికి మధ్యప్రదేశ్ వాళ్ళు ఏం కట్టుకుంటారో వీళ్ళు కూడా అవే కట్టుకుంటారంట. ధోతి. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, మధ్యప్రదేశ్లో మెన్ వచ్చేటప్పటికి ధోతి, ఆడవాళ్ళు వచ్చేటప్పటికి లెహంగా చోళీ ఆ శారీ ఏదైనా వేసుకుంటారు వాళ్ళు. మీరు పిక్చర్లో చూడండి, వాళ్ళు శారీ కట్టుకునే విధానం డిఫరెంట్గా ఉంది. అండ్ నెక్స్ట్ people in Chhattisgarh are also wear the same type of clothes. మధ్యప్రదేశ్ వాళ్ళు ఏ డ్రెస్సింగ్ స్టైల్లో ఉంటారో ఛత్తీస్గఢ్ పీపుల్ కూడా అదే డ్రెస్సింగ్ స్టైల్ యూజ్ చేస్తూ ఉంటారంట. ధోతి, లెహంగా చోళీ, శారీ ఏదైనా. అండ్ నెక్స్ట్ తమిళనాడు. జనరల్గా వీళ్ళు ఎక్కువగా శారీ యూజ్ చేస్తూ ఉంటారు తమిళనాడు వాళ్ళు. మగవాళ్ళు వచ్చేటప్పటికి లుంగి, ధోతి అండ్ అంగవస్త్రం. తమిళనాడు వాళ్ళు ఎక్కువగా లుంగి, ధోతి, అంగవస్త్రం. ఇప్పుడు మీ పిక్చర్లో చూడండి, అన్ని డ్రెస్సింగ్ స్టైల్ కన్నా కూడా వాళ్ళది డ్రెస్సింగ్ స్టైల్ డిఫరెంట్గా ఉంది. మామూలు షర్టు, పంచకట్టు, మామూలు పంచకట్టు మనకి రామ్రాజ్ ధోతి శారీ వస్తుంది కదా అలా కనిపిస్తుంది. అమ్మాయి కూడా శారీ మనం కట్టుకున్నట్టుగా మన పేరెంట్స్ ఎలా ఉంటారో అలానే ఉన్నారు. ఓకేమ్మా.
అండ్ నెక్స్ట్ కేరళ. కేరళ వచ్చేటప్పటికి మెన్ వేర్ ముండు అండ్ షర్ట్ విత్ షర్ట్, ముండు విత్ షర్ట్. అండ్ శారీ. కేరళలో కూడా పీపుల్ ఉమెన్స్ శారీని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఈ ముండు అన్నది ఏంటంటే ద లోవర్ గార్మెంట్, ఇట్ ఈస్ జనరల్లీ క్రీమ్ ఆర్ వైట్ ఇన్ క్రీమ్ కలర్. ముండు అంటే మనం పంచకట్టు అంటున్నాం కదా, లోవర్ గార్మెంట్, అది క్రీమ్ కలర్లో జనరల్లీ క్రీమ్ కానీ వైట్ కలర్ కానీ యూజ్ చేస్తూ ఉంటారంట. దాన్ని ముందు అని పిలుస్తారు కేరళలో. ముండు షర్ట్. గర్ల్స్ ఉమెన్స్ వచ్చేటప్పటికి శారీ. ఒకసారి చూడమ్మా. వెస్ట్ బెంగాల్ ధోతి కుర్తా, మెన్స్ వేర్ ధోతి కుర్తా, ఉమెన్స్ వేర్ బెంగాలీ శారీ. ఒడిస్సా ధోతి శారీ, ఇక్కత్ ప్యాటర్న్ ఉన్న శారీ. అండ్ అస్సామీస్ ధోతి షర్ట్ వచ్చేటప్పటికి సూలా, ఉమెన్స్ వచ్చేటప్పటికి మేఖ్లా చాదర్. మధ్యప్రదేశ్ ధోతి, ఉమెన్స్ వచ్చేటప్పటికి లెహంగా చోళీ శారీ. తమిళనాడు లుంగి ఆర్ ధోతి శారీ, సరే లుంగి ఆర్ ధోతి అండ్ అంగవస్త్రం, ఉమెన్స్ వచ్చేటప్పటికి శారీ. కేరళ వచ్చేటప్పుడు ముండు షర్ట్, ఉమెన్స్ శారీ. ఇప్పుడు మనకి టెక్స్ట్ బుక్ 47, 48, 49 మీరు చూస్తే చక్కగా కలర్స్తో డిఫరెంట్ స్టైల్స్ మనకు కనిపిస్తున్నాయి. మనం చూడని స్టైల్స్ అన్ని కూడా పిక్చర్లో మనం చూడవచ్చు. ఓకేమ్మా. అలానే ప్రాక్టీస్ జోన్ 1 ప్రాక్టీస్ చేయండి. మనం ఈ లెసన్కి రిలేటెడ్గా ఇక్కడ మనకు ప్రాక్టీస్ జోన్ 1 ఉంది. మీరు టెక్స్ట్ బుక్ చూసి లెసన్ చదివి ఈ టెక్స్ట్ బుక్ మీరు ఫిల్ చేయండి. ఓకేనా, ట్రై చేయండి. ఓకే, ఫస్ట్ రీడ్ ద క్వశ్చన్స్. ఫస్ట్ వన్, మెన్ ఇన్ పంజాబ్ వేర్ కుర్తా అలాంగ్ విత్ డాష్ ఆర్ డాష్. The headdress worn by men in Maharashtra is known as dash. C. Men in Gujarat wear dash and dash along with turban. Men in Tamil Nadu prefer to wear dash and dash. Odisha is famous for its sarees with dash patterns. మనకి చక్కగా ఈ లెసన్లో వాళ్ళు వేసుకునే డ్రెస్సింగ్ స్టైల్ మనం చూస్తే ఈ ప్రాక్టీస్ జోన్ కంప్లీట్ చేయొచ్చు. ఓకే, రీడ్ చేయండి, ప్రాక్టీస్ జోన్ ట్రై చేయండి, ఫిల్ చేయండి. ఓకేమా.